పండంటి పాపాయి పొత్తిళ్లలో కదులుతున్నప్పటికీ అమ్మదనంలోని కమ్మదనాన్ని అంతగా ఆస్వాదించలేకపోతూ ఉంటారు కొంతమంది. ఇందుకు కారణం సిజేరియన్ కోతలు, గాయాలే. కోతలు, గాయాల మూలంగా ఒళ్లంతా పచ్చి పుండులాగా సలుపుతూ ఉంటుంది. వీటికి తోడు తగ్గని రక్తస్రావం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఎటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలో, సిజేరియన్ కోతలు, కుట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొరిటి నొప్పుల్ని తట్టుకుని పండంటి బిడ్డకు జన్మ ఇవ్వడం నిజంగా స్త్రీకి మరో జన్మలాంటిదే. నవమాసాల ప్రయాణం సాఫీగా సాగిపోయి సుఖప్రసవం జరిగిపోతే ఏ ఇబ్బంది లేదు. అదే ప్రసవం కష్టమైతే మాత్రం అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రసవద్వారం చిన్నదిగా ఉన్నప్పుడు, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భసంచిలో తగినంత నీరు లేనప్పుడు, 37 వారాలు దాటిపోతున్నా కాన్పు అయ్యే సూచనలు కనిపించినప్పుడు డాక్టర్లు తప్పనిసరిగా సిజేరియన్కు వెళతారు. అయితే నొప్పుల్ని భరించలేమని, కాన్పు కష్టాలను ఎదుర్కొనే శక్తి తమకు లేదని ఇవాళ చాలామంది గర్భిణీలు మానసికంగా ముందుగానే సిజేరియన్కు సిద్ధపడిపోతున్నారు. ఫలితంగా ఇవాళ సహజ కాన్పుల కంటే సిజేరియన్లనే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒక అమ్మాయికి ప్రసవం సిజేరియన్ ద్వారా అయింది అని అనగానే ఎన్నో రకాల సందేహాలు, ఎన్నో రకాల అపోహలు ఉంటాయి. అసలు ఏ రకంగా కదలొచ్చా, మంచం దిగొచ్చా, లేచి బాత్రూమ్ దాకా నడవచ్చా, మామూలు పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి, ఎక్సర్సైజ్లు ఎప్పుడు మొదలు పెట్టాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఇది మానటానికి ఎన్ని రోజులు పడుతుంది, నొప్పి ఎన్ని రోజులు ఉంటుంది, ఈ కుట్ల గురించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి సందేహాలన్నీ ఉంటాయి, సహజమే. అయితే ఏంటంటే ఇప్పుడు సిజేరియన్ చేసినప్పుడు బేబీని బయటికి తీయటానికి పొట్టలో ఒక 5 పొరలు కత్తిరించడం జరుగుతుంది. వాటిని ఓపెన్ చేసి గర్భాశయం లోపలికి వెళ్ళి బిడ్డని పొట్ట ద్వారా బయటకు తీయటం. అయితే ఇవన్నీ మానటానికి కొంచెం సమయం పడుతుంది న్యాచురల్గానే. మానటానికి మామూలుగా ఇది వాటర్ ప్రూఫ్ అయిపోయి మాని మనం నడవచ్చు అన్న భరోసా రావడానికి 2-3 రోజులు చాలు. కానీ మొత్తం 5 పొరలు గట్టిగా అతుక్కుని అవి తర్వాత కాంప్లికేషన్స్ అవి రాకుండా ఉండటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. సో అందుకని ఏమిటంటే సిజేరియన్ అయినప్పుడు మొట్టమొదట హాస్పిటల్లో ఉన్నప్పుడు మామూలుగా కొద్ది గంటలు ఉదయం అయితే సాయంత్రానికల్లా లేచి 4 అడుగులు వేయిస్తారు. కాళ్ళవి కదిలించడం, ఫిజియోథెరపీ చేయటం, లంగ్ ఎక్స్పాండ్ అవటానికి చక్కగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, కాళ్ళు కదిలించటం, నెత్తురు గడ్డగట్టకుండా ఈ మూమెంట్స్, కాళ్ళలో చేయాల్సిన మూమెంట్స్ ఇటువంటివన్నీ చెప్తారు. అలాగే సాయంత్రం పొద్దున్న చేసినప్పుడు కొద్ది గంటల్లో యూరిన్ క్యాథెటర్ కనుక తీసేస్తే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయటం కూడా అంతవరకు చేయొచ్చు. సిజేరియన్ తరువాత త్వరగా కోలుకునేందుకు అవసరమైన జాగ్రత్తల్ని శ్రద్ధగా పాటించాలి. లేదంటే తల్లికి, ఆమెతో పాటు బిడ్డకు కూడా అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది. సిజేరియన్లో కుట్లు పడతాయి. గాయం మానటానికి కొంతకాలం పడుతుంది. గాయం పూర్తిగా మానే వరకు స్నానం చేయకూడదు. నీరు తగిలితే గాయం ఇన్ఫెక్షన్కు గురవుతుంది. గాయం మరింత నొప్పి పెడుతుంది. బిగువైన దుస్తులు ధరించకూడదు. సిజేరియన్ గాయాన్ని ప్రతివారం తప్పక డ్రెస్సింగ్ చేయించాలి. కోతలు, గాయాలకు గాలి బాగా ఆడేటట్లు చూసుకోవాలి. సిజేరియన్ అయ్యిందని మంచానికే పరిమితం కాకూడదు. మెల్లగా నడవటం మొదలుపెట్టాలి. ఇది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటూ రోజూ కాసేపైనా అటూ ఇటూ నడుస్తుండాలి. బేబీకి ఫీడ్ చేయటం అనేది ఇవాళ రేపు సిజేరియన్ మామూలుగా ఎపిడ్యూరల్, స్పైనల్, ఈ అనస్థీషియాల్లో చేస్తున్నారు కనుక వెంటనే తల్లికి కాన్పు జరిగి వారిలోకి షిఫ్ట్ చేసిన వెంటనే బిడ్డను తీసుకొచ్చి తల్లి పక్కన పెట్టి ఫీడింగ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. అది వెంటనే చేయొచ్చు. ఈ రకంగా తర్వాత ఆహారం సంగతి కొద్ది గంటల్లో లిక్విడ్ మొదలు పెట్టవచ్చు. ఒక 7-8 గంటల లోపల అంతా గనక బాగుంటే, వేరే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే మెత్తటి ఆహారం తీసుకోవటం కూడా మొదలు పెట్టవచ్చు. తర్వాత హాస్పిటల్ నుండి మామూలుగా 3వ రోజు 4వ రోజు ఇంటికి పంపుతారు. ఈ 3 రోజుల తర్వాత పైన వేసిన డ్రెస్సింగ్ తీసేసి మామూలు గాలికి ఎక్స్పోజ్ అయితేనే హీలింగ్ బాగుంటుంది. బాగా అందులో ముఖ్యంగా మన వంటి దేశంలో గట్టిగా పొరలు బ్యాండేజీలు వేసి అది మూసిపెట్టేస్తే లోపలంతా చెమ్మకి వేరే రకాల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అందుకని చెప్పి డ్రెస్సింగ్ తీసేసి ఆ 3 రోజుల తర్వాత స్నానం మామూలుగా చేయొచ్చు. దానికి ఏమీ అడ్డం పెట్టాల్సిన అవసరం కానీ, వేరే దానికి నీళ్లు తగలకుండా చేయాల్సిన అవసరం కానీ లేదు. ఆ పాటికి అది వాటర్ ప్రూఫ్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ మామూలుగానే చేయొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం వరకు మూమెంట్, ముఖ్యంగా ఎటువంటి మూమెంట్ చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు అన్నది మన శరీరం మనకు చెప్తుంది. ఏదైనా
ఎక్కువ నొప్పిగా ఉంటాయి, అంటే వంగబోయి గబుక్కున నొప్పి అనిపిస్తే అంతకుమించి వంగొద్దు. అలాగే కూర్చోవటం కానీ లేదా నడవటం కానీ ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో, మన శరీరం ఇంకా వద్దు అని చెప్తుందో అప్పుడు అది ఆపేసేయటం మంచిది. మామూలుగా ఈ రూమ్ నుండి ఆ రూమ్లోకి తిరగటం కానీ, బాత్రూంలోకి వెళ్ళటం, స్నానం గదిలోకి వెళ్ళటం, స్నానం చేయటం, కూర్చుని పాపాయికి పాలు ఇవ్వటం, ఇంతవరకు ఇవి మామూలుగా చేసుకోవచ్చు. సిజేరియన్ తర్వాత పొట్ట ఒక సంచిలా తయారవుతుంది. నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అంత త్వరగా తగ్గదని గుర్తుంచుకోండి. పొట్ట తగ్గడానికి చాలామంది నడుముకు బెల్ట్ ధరిస్తుంటారు. ఇలా బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట తగ్గుతుందన్న నమ్మకంలో వాస్తవం కొంతే. బరువును తగ్గించుకోవడానికి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడంతో పాటు ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా డైటింగ్ చేయకూడదు. సిజేరియన్ కాన్పు తర్వాత కనీసం 8 వారాల వరకు కఠినమైన పనులు చేయడం, బరువులు ఎత్తడం చేయకూడదు. పొట్ట వ్యాయామాలు మొదలుపెట్టే ముందుగా పొట్టను లోపలికి లాగే కొన్ని శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. తర్వాత క్రమంగా ఏరోబిక్స్ లేదా యోగాసనాలు సాధన చేయవచ్చు. చాలామంది అమ్మో కుట్లు చీమ పడతాయి, అసలు పప్పు తినకూడదు, పెసరపప్పు పెట్టొచ్చా, కందిపప్పు పెట్టొచ్చా, మరి లేకపోతే ఎగ్ తినొచ్చా, పాలు తాగొచ్చా, ఇటువంటివన్నీ అడుగుతారు. సో ఆహారం మొదటి 2-3 రోజులు కొద్దిగా మెత్తట ఆహారం, కొంచెం పాలు అవాయిడ్ చేయటం, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కనుక ఇటువంటివి చేయాలి. ఆ తర్వాత నుండి ఆహారం పూర్తిగా మామూలుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క పాపాయికి పాలు ఇవ్వాలి, మరి పాలు ఇవ్వాలంటే మంచి పౌష్టికాహారం కావాలి, దాంట్లో ప్రోటీన్లు ఉండాలి, అన్నీ ఉండాలి. మనం కుట్లు చీమ పడతాయేమో అని చెప్పి ఒక 4 రోజులు అసలు పప్పు అన్నది దగ్గరికి రానికపోతే, ఒక పక్క నాన్ వెజ్ కాదు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ అందులో పప్పు దినుసులు కూడా లేకపోతే అసలు ఎక్కడా ప్రోటీన్ ఉండదు. తల్లికి హీలింగ్ ఆలస్యం అవుతుంది, బిడ్డకు కూడా పాలు వాటి నాణ్యత బాగుండదు. అందుకని చెప్పి అన్ని రకాల ఆహారం కూడా కొద్ది రోజుల తర్వాత ఆహారం మామూలుగా, అంటే ఎక్కువగా న్యూట్రిషనిస్ట్ చెప్పిన విధంగా ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ విటమిన్స్ ఉండేలాగా చూసుకుని ఆహారం తీసుకోవాలి. ఇకపోతే ఇది మళ్ళీ పట్టీలు వేసుకోవాలా, మళ్ళీ ఆయింట్మెంట్ రాయాలా, దాని మీద కుట్లకి ఈ మానాలంటే కొంతమంది ఆ పైన యాంటీసెప్టిక్ పౌడర్లు, ఆయింట్మెంట్లు ఇవి 15 రోజులు, 1 రోజులు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే డ్రెస్సింగ్ తీసేసామో, అది చక్కగా మానిపోయిందని అనుకున్నామో, 3వ రోజు తర్వాత దానికి ఏ రకమైన ఆయింట్మెంట్లు కానీ యాంటీసెప్టిక్ పౌడర్లు కానీ అవసరం లేదు. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్ రాయటం బెటర్, ఎందుకంటే అది కీలాయిడ్ ఫామ్ అయ్యి స్కారు వెడల్పు కాకుండా బాగా ఎక్కువగా కనపడకుండా సన్నగా గీతలాగా ఉండాలంటే బాగా మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే కనుక ఇది చక్కగా మానుతుంది. అయితే ఎటువంటప్పుడు డాక్టర్ని చూడాలి, ఎటువంటప్పుడు అంటే ఆ కుట్లలో బాగా ఎర్రగా అవటం, వాపు రావటం, కుట్ల నుంచి నీరులాగా కానీ చీములాగా కానీ కారటం, బ్లడ్ లాగా కానీ ఇటువంటివి రావటం, జ్వరం రావటం, పొట్ట లోపల కుట్ల దగ్గర కాకుండా పొట్ట లోపల వేరే చోట కూడా నొప్పిగా అనిపించడం, ఇటువంటివి ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సిజేరియన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు రోజువారీ ఆహారం విషయంలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బఠానీలు, ఆరెంజులు, బెర్రీలు, ద్రాక్ష, అప్రికాట్ వంటి విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తిగా కోలుకునే వరకు నూనెలు, కారం, మసాలా దినుసుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడమే మేలు. సిజేరియన్ తర్వాత బిడ్డకు పాలిచ్చే తల్లులు త్వరగా కోలుకోవడంతో పాటు బరువు కూడా బాగా తగ్గుతున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ కాలం చంటి బిడ్డకు పాలివ్వడం తల్లి బిడ్డలు ఇద్దరి ఆరోగ్యానికి చాలా మంచిది.